లిఫ్ట్ కావాలి ప్లీజ్. కమ్. ఆర్ యూ కంఫర్ట్? రిలాక్స్గా కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇది చాలా లోన్లీ ఏరియా. ఇటు ఎందుకు వచ్చారు? సిటీకి వస్తున్నాను సార్, బైక్ ప్రాబ్లం. నాకైతే చాలా భయం వేసిందండి. థ్యాంక్ గాడ్ మీరు వచ్చారు. పగటిపూట ఎందుకంత భయం? ఈ ఏరియాలో హత్యలు చాలా జరుగుతుంటాయండి. నాకు దెయ్యాలంటే భయం అండి. బై ది వే, నా పేరు సమీరా. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. సమీరా, సూపర్ నేమ్. బై ది వే, నా పేరు శ్రీధర్. నేను డాక్టర్. చాలా ధైర్యంగా నా కారెక్కారు. నేను అలాంటి వాడిని మీకు తెలుసా? తెలీదండి, మీరు మంచివారిలానే ఉన్నారు. మొహం చూసి మంచి చెడులు చెప్పగలిగితే ఈ ప్రపంచంలో చాలా మంది చెడ్డవాళ్ళు మంచివాళ్ళ కనపడతారు. నేను మిమ్మల్ని నమ్మానండి. మీరు రాకపోతే నేను ఈ అడవిలో భయపడి చచ్చేదాన్ని. దెయ్యాలంటే మీకు ఎందుకంత భయం? అసలు దెయ్యాలు ఉన్నాయంటారా? ఏమో తెలీదు, కానీ దేవుడు ఉన్నాడు కదా, దెయ్యాలు కూడా ఉండొచ్చు. కానీ చాలా భయం. మరి మీకు? నాకు మనుషులంటే భయం. మనుషులంటే ఎందుకు భయం అండి? ఎందుకంటే నాకు డిప్లొమసీ అంటే తెలీదు. నేను ఇంట్రావర్ట్ని. మన వాళ్ళు అనుకున్న వాళ్ళే అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నప్పుడే నాకు చాలా బాధ కలుగుతుంది. నిజమే. నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. తన్ని ఒకే ఒక కోరిక కోరాను. చాలా చిన్న కోరిక. ఏంటది? తన చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాను. తను ఒప్పుకోలేదు. ఎంతో నచ్చ చెప్పాను, వినలేదు. నాకు తప్పలేదు. ఏం చేశారు? ఏం చేస్తాను? మనసు రాయి చేసుకున్నాను. మర్డర్ చేసేసాను. నా మాట వినని వాళ్ళు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు బతికి ఉండకూడదు. అవునా కదా? కారపస చాలా టేస్ట్గా ఉంటుంది, తిను. భార్య లేకపోతే చెప్పుకోలేని ఇబ్బందులు చాలా ఉంటాయి. నీలాంటి అందమైన అమ్మాయిలకి చెప్పక్కర్లేదనుకో. కార్ డోర్స్ లాక్ అయ్యాయి. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. నువ్వు నా కారు ఎక్కడం ఎవ్వరూ చూడలేదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను అందంగానే ఉన్నా. నాకు సెక్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ నీలా భయపడే అమ్మాయితో ఉంటే పిచ్చ పిచ్చగా ఇష్టపడతా. కారాపు, నీకే చెప్పేది. కారు ఆపుతావా లేదా? కారు నా సొంతం. నువ్వు బుక్ చేసుకున్న కారు కాదు. నోరు మూసి కూర్చో. షో. అంటే ఈ అడవిలో హత్యలు చేసేది నువ్వేనా? అవును, నేనే. ఇప్పుడే ఒక అమ్మాయిని చంపి ఈ శవాన్ని పాతిపెట్టడానికి తీసుకెళ్తున్నాను. టీవీ బాక్స్ కాదు, శవ పెట్టి. నాకు ఆడవాళ్ళంటే
అసహ్యం. ప్లీజ్ కారాపు. నేను అలాంటి దాన్ని కాదు. నేను అలాంటి వాడినే. నా గురించి నిజం తెలిసిన వాళ్ళు ఎవరు బతకూడదు. ఆ చెట్టు చూసావు? అక్కడే నా భార్య ప్రశాంతంగా నిద్రపోతుంది. పువ్వు పైన కాదు, లోపల. ఫైనల్ గా అక్కడే కదా అందరికీ ప్రశాంతత దొరికేది. నిన్న నా భార్య, ఈరోజు నువ్వు, రేపు ఎవరో. అందరం అక్కడికే కదా చేరేది. కారాపు, నీకే చెప్పేది. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు అని అంటాననుకున్నావా ఏంటి? కారపూస తింటావా? మనం ఒకటనుకుంటే దేవుడు మరొకటి చేస్తాడు. ఈ మాట ఎప్పుడైనా విన్నావా? లేదే, వెళ్ళలేదే. పోనీ అడ్డు తిరగబడ్డావంటే ఏంటో తెలుసా? అంటే ఇదే. ఏయ్, ఎవరు నువ్వు? కారాపు. ఎవరు నువ్వు? డిఎస్పి సమీరా. ఆ? ఈ ఏరియాలో గుర్తు తెలియని హత్యల గురించి పరిశోధిస్తున్నా. డిపార్ట్మెంట్ మొత్తం నీ గురించి 3 నెలలుగా గాలిస్తున్నాం. ఇంతకాలం చాలా తెలివిగా తప్పించుకున్నావు. రేయ్, దొరికావురా. పక్క ఆధారాలతో దొరికావురా. మేడం, నేను సరదాగా జోక్ చేశా. నేను అలాంటి వాడిని కాదు. జోక్ చేసావా బద్మాష్? కారాపు. ఓకే ఓకే, అలాగే. ఓకే ఓకే, ఆపాను ఆపాను, నన్ను చేయకు. దిగు, కిందకు దిగు. దిగు, దిగురా. దిగు. రేయ్ ఈడియట్, కూర్చోరా. పద. తల మీద 2 చేతులు పెట్టుకొని మోకాళ్ళ మీద కింద కూర్చో. తేడా వచ్చిందనుకో కుక్కను కాల్చినట్టు కాల్చేస్తా. మేడం, ఎస్పీ గారు నాకు దగ్గర బంధువు అవుతాడు. పొలిటికల్ సర్కిల్లో చాలా పరిచయాలున్నాయి. ఎవరిని ఎలా పట్టుకోవాలో, ఎంతకి కొనాలో, వినకపోతే ఎవరిని ఎలా బెదిరించాలో నాకు బాగా తెలుసు. నీ సెల్ ఫోన్ సాక్ష్యాలు, స్ట్రింగ్ ఆపరేషన్లు కోర్టులో నిలబడవు. నేను ఈజీగా బయటపడతాను. నీకేం కావాలో అది చెప్పు. నిజమే. థ్యాంక్స్. అర్థం చేసుకున్నారు. పూర్తి ఆధారాలతో కోర్టుకు సబ్మిట్ చేస్తే మా పని అయిపోతుంది అనుకున్నాం. కానీ నువ్వు చెప్పేది వింటే నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు నిన్ను సరిగ్గా అర్థం చేసుకున్నాను. నేరం నువ్వు చేశావు, శిక్ష నేను వేస్తాను. నీ వల్ల చనిపోయిన 12 మంది ఆత్మలకి శాంతి కలగాలి. అరెస్ట్ చేయబడిన పోలీస్ ఆఫీసర్ మీద అటాక్ చేసినందుకు నీకిదే శిక్ష. నో! ఎలా ఉందిరా కారపూస? నీ అంత తేలుస్తాను. ఏడ్సవులే. నీకు ఆడవాళ్ళంటే ద్వేషమా? ప్రపంచంలో మనుషులంతా ఆడవాళ్ళకే పుడతారా ఈడియట్. నువ్వేమన్నా స్పెషల్ గా మగాడికి పుట్టావా? నేను లేచానంటే నీ సంగతి తెలుస్తాను. లేవరా, లేవరా చూద్దాం. నిన్ను ఖచ్చితంగా చంపి పాడేస్తా. నీకంత సీన్ లేదురా. తేడా తెలియట్లేదా? నా కాళ్ళు. నో నో, ఇది అన్యాయం, మోసం. ఇదే న్యాయం. ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నావు. నీలాంటి వాడు ఒక్క క్షణం బాధపడి చనిపోతే ఎలారా? చేసిన పాపానికి ఫలితం అనుభవించరా? ఇక నుంచి ప్రతి క్షణం నీకు నరకమేరా. నువ్వు చేసిన పాపాలకి సరి అయిన శిక్ష ఇదేరా. ఓకే, బాయ్. నా కాళ్ళు.